ఈ ఎస్పీ బ్రహ్మనాయుడు పైకి కనిపించేటంత పెద్ద మనిషి కాడు. మీ అందరికీ ఆయన సాధించిన విజయాలే తెలుసు గాని తెర వెనక ఆయన చరిత్ర ఏమిటో నాకు బాగా తెలుసు. అధికారం ఉంది కదా అని పరాయవాడి భార్యని సొంత పెళ్లల్లాగా ఇంట్లో పెట్టుకోవడం ధర్మమేనా? కంచే చేను మేస్తే ఏమవుతుందో బ్రహ్మనాయుడు విషయం అంతే. నాకు న్యాయం కావాలి. ఎవరమ్మా నువ్వు? అపరిందలు పడ్డ గీతను ఒక దేవుడి గుడిలో పవిత్రంగా బ్రతుకుతున్న నన్ను నడిపసార్లు నవ్వుల పాలు చేయాలనుకున్న ఒక దుర్మార్గుడి నుంచి ఆ దుర్మార్గుడిని సమర్థిస్తున్న ఈ పెద్ద మనిషి నుంచి నాకు న్యాయం కావాలి. ఎవరన్నా ఒక నీచుడు నన్ను అమ్మకానికి పెడితే నన్ను ఆదుకుని ఆశ్రయం ఇచ్చిన ఆ దేవుణ్ణి దోషిగా బోన్లో నిలబెడితే ఆవేదన తట్టుకోలేక న్యాయం కోరి మీ ముందు నిలబడ్డాను. ఎవరాను చూడమ్మా, ఏమైనా చెప్పదలుచుకుంటే సాక్షి బోన్లోకి వచ్చి చెప్పు. నన్ను ఆపకండి. మీ గౌరవానికే భంగం వచ్చాక నేను నోరు ఇప్పకపోతే అది ఆత్మద్రోహమే అవుతుందండి. నన్ను చెప్పనివ్వండి ప్లీజ్. జడ్జి గారు, నేను ఈయన దగ్గరికి ఎలా చేరాను, ఎందుకు చేరాను, నన్ను భార్య అని వాదిస్తున్నా శ్యాంబాబు అనే నీచుడి విషవలయంలో నేను ఎలా చిక్కుకుపోయాను మీకు వివరంగా చెబుతాను. ఆడదాని ఆక్రోశాన్ని ఆ ధర్మదేవత చేతిలో ఉన్న ధర్మ కాటాలో పెట్టి నాకు న్యాయం అందించండి. నేను బ్రహ్మనాయుడు గారు ఒకరినొకరు అభిమానించుకున్నాం, ఆరాధించుకున్నాం. ఊహల్లో ఊపిరి పోసుకుంటున్న మమ్మల్ని ఆయన మేనమావ జగన్నాథరావు గారు చూశారు. ఆయన కూతురు రాధిక బ్రహ్మనాయుడు గారిని ప్రేమిస్తుందని నాకు తెలియదు. నన్ను బ్రహ్మనాయుడు గారు పెళ్లి చేసుకుంటే ఆయన ఆశ తనకు దక్కదని జగన్నాథరావు గారు బ్రహ్మనాయుడు గారితో ఘర్షణకు దిగారు. అనుబంధానికన్నా నాతో పెనవేసుకుని ఉన్న రాగబంధమే గొప్పదని బ్రహ్మనాయుడు గారు వాదించారు. ఏమిటి, ఆ పిల్లని అల్లుడు జీవితం నుంచి తప్పుకోవాలి అంతేగా? ఇదిగో డబ్బు, ఆ పిల్లని మర్డర్ చేసినా సరే. ఓ శరభ శరభ, ఆడపిల్లలు ప్రాణాలు తీయటం టైగర్ అలవాట్లేదు బే, అనుభవించడం తప్ప. ఇప్పుడు నాకు 11 మంది రాణులున్నారు. ఐసింగారంగా వేషాలు మార్చండి, 12వ రాణిని తీసుకురండి. శ్యాంబాబు, నీ ప్రావీణ్యాన్ని ప్రదర్శించు. ఆ పిల్లని తీసుకొచ్చి నాకు అప్పగించు. ఓకే. ఏమిటి మీరు అనేది? అవునమ్మా, ఆయన మామగారితో గొడవ పడ్డారు. మిమ్మల్ని గుళ్ళో పెళ్లి చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని మిమ్మల్ని తీసుకురమ్మని నన్ను పంపారు. రండమ్మా, ఆలోచించొద్దు, రండి. అలా నన్ను మోసం చేసి తీసుకువెళ్ళారు. శ్యాంబాబు నన్ను సమ్మోహనపరిచి నా మెడలో తాళి కట్టి ఏమిటిదంతా? ఏమైంది? నీకు నాకు పెళ్లి జరిగింది. ఈ ఫోటో చూడు. ఐశ్వర్యవంతులు హక్కు పుక్తాలు నమ్మినట్టు నా భార్య నిన్ను ఈ టైగర్ దాస్ అమ్ముతున్నాను. 10,000కి. ఎలా ఉంది? అమ్మడానికి నువ్వెవడివి, కొనడానికి వాడెవడు? వీడెవడు? సరబా సరబా, ఈ రోజు నుంచి నువ్వు నా హృదయరాణివే. షట్ అప్. నేను చదువుకోకపోయినా నా 11 మంది రాణులు అందరూ చదువుకున్న వాళ్ళని. దీన్ని డాక్టర్ కోర్స్ చదువుతుండగా శ్యాంబాబు తెచ్చిపెట్టాడు. ఇది లాయర్ కాబోయ్ నా 2వ రాణి అయింది. ఏడాదికి 12 నెలలైతే 11 మంది హృదయ రాణులే ఉండి 1 నెల మాత్రం వరుస తప్పుతుంది. అందుకే సరసానికి, వరుసకి,
సరిపోతుందని నిన్ను తెప్పించుకున్నాను. నీకు లొంగి అభాగ్యురాలుగా వాళ్ళతో కలిసి బతుకుతారని మాత్రం ఆశలు పెట్టుకోకు. నువ్వు ఇక్కడ ఉండాల్సిందే. నీ మొగుడుగా నేను ఆజ్ఞాపిస్తున్నాను. నోర్మయ్, మోసం చేసి పెళ్లి చేసుకున్నా నీకు నన్ను భార్య అని పిలిచే అర్హతే లేదురా. నీ మెడలో తాళి పుట్టినంత వరకు నేనే నీ మొగుడిని. ఇది కూడా నువ్వు కట్టిన తాళి. తాళి తెగితే ఏమవుతుందో హృదయరానికి తాళి బొట్టు అక్కర్లేదు. సింగన్న శోభనానికి ఏర్పాటు చేయి. సరబా దాన్ని పడుకుంటా. నేను శ్యాంబాబుని పెళ్లి చేసుకున్నానని బ్రహ్మనాయుడు గారిని నమ్మించి రాధికతో పెళ్లి కొప్పించారు. ఒంటరిగా ఒక ఆడది వస్తోందిరా.